ఉద్యమం దేనికి అంటే నీట్ పరీక్ష లీక్. కానీ జరుగుతున్న ఉద్యమం ఏంటి? హిందుత్వ వ్యతిరేకానికి. పోనీ అలాగనుకుందామంటే ఓకే. కానీ వీళ్ళు అసలు ప్లాన్ ఏంటి? నేపాల్, బంగ్లాదేశ్ లాగా అక్కడ ఏ విధంగా అయితే ప్రభుత్వాలను పరిగెట్టించామో అలాగే ఇక్కడ కూడా చేయొద్దాము అనుకున్నారు. కనీసం అలా కాకపోయినా నరేంద్ర మోదీ కాన్వాయ్నైనా వెంటాడిద్దాము, వెనక్కి పంపించేద్దాము, దాన్ని పెద్ద ఇష్యూ చేద్దాము అనుకున్నారేమో. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. పోలీసులు కొంతవరకు ఫెయిల్ అవ్వడం అంటే 10,000 మంది వస్తారు అనుకున్నారు, దానికంటే ఎక్కువ మంది వచ్చారు. తద్వారా పోలీసులు కూడా కొన్ని దగ్గరలో ఏం చేయలేకపోయారు. సరైనటువంటి ఆయుధాలు వాళ్ళ దగ్గర లేవు, సరైన విధంగా వాళ్ళని కట్టడి కూడా చేయలేకపోయారు. ఆ విధంగా పోలీసుల దగ్గర కొంచెం వైఫల్యం ఉన్నా సరే చాలా వరకు నిలవరించగలిగారు. అయితే ఇక్కడ అల్లర్లు చేద్దాం అనుకున్నటువంటి నాయకులు, లేకపోతే ఈ CGP అని చెప్పుకుంటున్నటువంటి బొద్దింకులు, మిగతా వాళ్ళందరూ కలిసి మొత్తానికి ఒక 30% వరకు సక్సెస్ అయ్యారు. అందులో ఎటువంటి సందేహము లేదు. వాళ్ళు అనుకున్నంత కాకపోయినా సక్సెస్ అయితే అయ్యారు. కానీ వీళ్ళు ఏమనుకున్నారంటే నరేంద్ర మోదీ యొక్క కాన్వాయ్ని కానీ, అమిత్ షా యొక్క కాన్వాయ్ని కానీ పరిగెట్టేద్దాము, కనీసం ధర్మేంద్ర షానైనా పరిగెట్టేద్దాము. ఏ విధంగా అయితే బంగ్లాదేశ్లో ఇప్పుడు షేక్ హసీనాని బయటికి పంపించేశారో, ఏ విధంగా అయితే నేపాల్లో KP ఓలీ శర్మని బయటికి పంపించేశారో, ఆ విధంగానే జంజీ ఈ యొక్క యువత అంతా కలిసి ధర్మేంద్ర ప్రధాని కూడా పరిగెట్టిస్తే అప్పుడు మొత్తం బీజేపీ అంతా పరిగెట్టించినట్లు అవుద్ది. అప్పుడు యూత్ అంతా కూడా సక్సెస్ అయినట్లు అవుద్ది. నేపాల్, బంగ్లాదేశ్ చెంతన భారతదేశం కూడా చేరేది అనుకున్నారు వాళ్ళు. అది కుదరలేదు వాళ్ళకి. ఎందుకంటే నీట్ పరీక్ష లీక్ ఏదైతుందో దాని మీద కాదు కదా ఇప్పుడు వీళ్ళ పోరాటం దేనికి? 1 హిందుత్వ వ్యతిరేకం, 2 జమ్మూ కాశ్మీర్లో 370 రద్దు అయింది కదా, ఆ రద్దు అయినప్పుడు వీళ్ళు ధర్నాలు చేయలేకపోయారు. అది ఒకటి. రెండోది ఏమొచ్చేసి ఇప్పుడు వాంగ్చుక్ ఆధ్వర్యంలో ఉందనుకుంటున్నారు లద్దాఖ్. ఆయన లద్దాఖ్లో ఉంటే అది ఆయన ఆధ్వర్యంలో ఉందని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ లద్దాఖ్ని చైనాకి అప్పగించాడు, లేదంటే దానికి స్వయం ప్రతిపత్తి రాష్ట్ర హోదా ఇవ్వడం. వీటి కోసం జరుగుతున్నటువంటి ధర్నాలు మాత్రమే కాదు, పూర్తిగా బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టేయాలి. లేకపోతే వీళ్ళు ఇప్పుడు ఈ మతతత్వాల కోసం వస్తున్నటువంటి ఫండింగ్ ఆపేస్తున్నారు. విదేశాల నుండి వస్తున్నటువంటి ఈ NGOల పేరుతో వస్తున్నటువంటి ఫండింగ్ ఉంది కదా, దాన్ని ఆపేస్తున్నారు. అది ఇప్పుడు వాంగ్చుక్కి మంట, మిగతా వాళ్ళకి మంట. ఇప్పుడు ఈ ఫండింగ్ ద్వారే కదా ఇటు మత మార్పిడులు చేస్తున్నారు, అలాగే మరికొన్ని దేశ విద్రోహ శక్తులకి ఇస్తున్నారు, అలాగే మరికొన్ని యాంటీ హిందూ యాక్టివిటీస్కి ఇస్తున్నారు. ఇవన్నీ ఆగిపోతాయి. ఇప్పుడు అమిత్ షా, నరేంద్ర మోదీ ఏమైనా తక్కువ వల్ల వాళ్ళకి తెలియదా ఏం జరుగుతుందో? ఇప్పుడు డైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎవడైతే తిడతాడో వాడి మీద అటాక్ చేస్తాం. మనం అంతవరకే మనది. కానీ నరేంద్ర మోదీ, అమిత్ షా ఇక్కడ ఎవడు అటాక్ చేస్తున్నాడో, ఎవడు తిడుతున్నాడో వాడిని అటాక్ చేయరు. అసలు వీడి తిట్టడానికి, అటాక్ చేయడానికి కారణం ఏంటి? వీడికి అసలైనటువంటి మొదలేంటి? వీడికి కారణం ఏంటి? ఎక్కడ అసలైనటువంటి నిధులు అందుతున్నాయని చూస్తారు. ఇలాంటి వాళ్ళ నోర్లు ఒక్కొక్క నోరు మూయించడానికి వాళ్ళు ఏం పని పాట లేని వాళ్ళు కాదు. అందరి నోర్లు ఒకే దగ్గర మూయిస్తారు. ఎక్కడైతే స్విచ్ ఉంటుందో అక్కడికి వెళ్తారు వాళ్ళు. ఆ స్విచ్ని పీకి పారేస్తారు. అవసరమైతే ఆ స్విచ్ దగ్గరికి ఎక్కడైతే పవర్ వస్తుందో దాన్ని పీకి పారే ఏర్పాట్లు చేస్తారు. అలాంటిదే ఈరోజు ఆ నిధులు ఏవైతే వస్తున్నాయో NGOకి దాన్ని పీకి పారేస్తారు. అది ఇప్పుడు వీళ్ళమంట. బంగ్లాదేశు, నేపాల్, శ్రీలంక ఆ విధానమైనటువంటి ప్రభుత్వాలు ఇక్కడ లేవు, ఆ విధానమైనటువంటి మనస్తత్వాలు మనకి లేవు. ఈరోజు ఎంతమంది అయితే ఢిల్లీలో మీకు కనిపిస్తున్నారో దానికి 1000 రెట్లు మనలాంటి వాళ్ళము ఇప్పుడు పోరాడుతున్నాం. ఏ విధంగా అయితే వీళ్ళకి సపోర్టర్స్ ఉన్నారో దానికి 4 రెట్లు ఎక్కువగా వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మనలాంటి వాళ్ళము స్వతహాగా వీడియోలు చేస్తున్నటువంటి వారు నాలాంటి వాళ్ళు వేలల్లో ఉంటే, మీలాగా సపోర్ట్ చేస్తున్నటువంటి వారు లక్షల్లో, కోట్లలో ఉన్నారు. 120 కోట్ల మంది హిందువులలో చలనం రాకపోయినా ఒక 40 కోట్ల మందికి అయితే స్పృహ వచ్చింది కదా. ఇప్పుడు 40-50 కోట్ల మందికి స్పృహ వచ్చింది కదా. వాళ్ళలో మాత్రం ఇప్పుడు మార్పు వచ్చింది కదా. వాళ్ళు ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నారు కదా. అది సరిపోద్ది బీజేపీకి. మిగతా వాళ్ళు న్యూట్రల్గా ఉన్నారు చూడండి. వాళ్ళ అవకాశం వచ్చినప్పుడు, ఎప్పుడు అవకాశం వస్తుందో ఓటు అనే ఒక ఆయుధము, అప్పుడు వాళ్ళ యొక్క ప్రతాపం చూపిస్తారు. ఆ విధంగా 120 కోట్లలో ఒక సెక్యులర్లుగా 30 కోట్ల పోయినా 90 కోట్ల మంది బీజేపీకి ఏ విధంగా చూసినా ఓట్లు వేస్తారు. ఆ విధంగా గెలుస్తుంటే మళ్ళీ వీళ్ళు ఏమొచ్చేసి EVM పేర్లు చెప్పి EVM ద్వారా బీజేపీ గెలుస్తుంది అంటారు. వీళ్ళే హిందూ వ్యతిరేక శక్తులుగా మారుతారు, వీళ్ళే హిందువుల్ని తిడతారు, మన దేవీ దేవతలను తిడతారు, మళ్ళీ హిందువుల్ని రెచ్చగొడతారు. అప్పుడేమవుతుంది? హిందువులకి ఓకే మనకి బీజేపీ ఉంది, బీజేపీ హిందుత్వ పార్టీ ఏమో, మరి వీళ్ళందరూ మన దేవీ దేవతలను తిడుతున్నారంటే అని ఇప్పుడు బీజేపీ వైపు అందరూ వెళ్ళిపోయారు. ఎవరు? ఆ చలనం లేనటువంటి వారు కూడా, వాళ్ళలో కూడా ఇప్పుడు చలనం వస్తుంది. ఆ విధంగా ఇప్పుడు మనకి చాలా ప్లస్ అయింది. అది రాహుల్ గాంధీ గారి నుంచి ఈనాటి కార్యకర్తల వరకు
చాలా మంచి హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు.